నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాలకు మరొక కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే అయితే కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు ఆమోదం తెలిపింది. 8 లైన్లతో కూడినటువంటి ఈ రహదారికి నిర్మాణానికి గాను 2606 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దానికి సంబంధించిన వివరాలను వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పింది. తెలంగాణలోని పలు మార్గాల్లో గ్రీన్ఫీల్డ్ హైవేలు నిర్మిస్తుండగా మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ వర్గాలు అయితే తెలియజేశాయి. ఇది భద్రాద్రి రామయ్య క్షేత్రానికి చేరుకునే భక్తులకు, ఆ ప్రాంత వాసులకు మరియు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు, ముఖ్యమైన పట్టణాలకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కొంచెం లింక్గా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కేంద్రం తెలియజేసింది. ఖమ్మం జిల్లాలోని తల్లాడ నుంచి భద్రాచలం వరకు 8 లైన్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఏకంగా 2606 కోట్ల రూపాయలను కేటాయించింది. నిర్మాణ పనులు త్వరలోనే వేగంగా ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ వర్గాలు అయితే తెలిపాయి. ఈ మేరకు నిర్మాణానికి సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని అధికారులను కేంద్రం ఆదేశించింది. జాతీయ రహదారి నిర్మాణ నిబంధనల ప్రకారం రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి గృహ సముదాయాలను, భవనాలు, దుకాణాలను గుర్తించి వాటి తొలగింపుకు సంబంధించినటువంటి సమగ్ర సర్వే నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి అందజేయాలని సూచించడం అయితే జరిగింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ రహదారిని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 8 లైన్ల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ఖమ్మం జిల్లాలోని తల్లనాడ నుంచి ప్రారంభమై భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం మీదుగా ములుగు, భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ వెళుతుంది. తద్వారా ఈ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుంది. ముఖ్యంగా భద్రాద్రికి వచ్చేటువంటి ఈ లక్షలాది మంది భక్తులకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రహదారి నిర్మాణం కోసం కేవలం రవాణా శాఖ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఈ ప్రాంతాల అభివృద్ధికి కూడా గణనీయంగా దోహదపడుతుందని అధికార వర్గాలు చెప్తుంది. పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటు పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అయితే భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో పర్యటించినటువంటి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల జాతీయ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని ప్రధాన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేల గురించి వివరించడం జరిగింది. ఇండోర్ హైదరాబాదు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది 17,000 కోట్ల వ్యయంతో 777 కిలోమీటర్లు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు 136 కిలోమీటర్ల తెలంగాణ గుండా వెళ్తుంది. అట్లనే సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ ఇది 1100 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్ హైవే తెలంగాణ గుండా మరియు ఇది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అంటే ఇది ఆంధ్రప్రదేశ్ మీదుగా కూడా వెళ్తుంది. అంటే గుంటూరు, విజయవాడ, ఇటు నెల్లూరు ఇటు కూడా వెళ్తుంది. అట్లనే పొరుగునున్నటువంటి విశాఖ మరియు కర్నూలు ప్రాంతాల్లో కూడా మరొక గ్రీన్ఫీల్డ్ హైవే ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. అట్లనే సూర్యాపేట, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఇది హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్లో వస్తుంది. దీనికి 8,000 కోట్ల వ్యయంతో 221 కిలోమీటర్లు దీన్ని పనులు చేపట్టనున్నారు. అట్లనే హైదరాబాద్ పనాజీ కారిడారు ఇది 20,000 కోట్లతో 563 కిలోమీటర్ల వ్యయంతో మహబూబ్ నగర్, జడ్చర్ల గుండా 90 కిలోమీటర్ల రహదారిని ఇది తయారు చేస్తుంది. ఇది నేషనల్ హైవే 44 కలుపుతుంది. ఇది టోటల్గా ఈ హైదరాబాదు పనాజీ కారిడారు, సూర్యాపేట దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే, దేవరపల్లి సూర్యాపేట హైవే, ఇండోర్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే, చెన్నై సూరత్ హైవే ఎక్స్ప్రెస్ హైవేల గురించి అయితే ఈ నితిన్ గడ్కరీ చెప్పడం అయితే జరిగింది. దీంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల గుండా ఈ 6 లైన్ ఈ ఎలివేటెడ్ కారిడార్ రోడ్లు పోతాయనేది ఈ రవాణా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించడం అయితే జరిగింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.